సార్ అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్న వెంచర్ వచ్చండి ఉప్పులూరు అండి. ఇది ఉప్పులూరు వచ్చిందండి. ఎయిర్పోర్ట్కి దగ్గరలో, మీకు గోడవల్లి దగ్గరలో, మళ్ళీ కేసరపల్లికి దగ్గరలో ఒక లేఅవుట్ వచ్చిందండి. చక్కని లేఅవుట్, మిడిల్ క్లాసు కాడ అందుబాటులో ఉండే లేఅవుట్, అద్భుతమైన రీసేల్ వచ్చే లేఅవుట్ వచ్చిందండి. మనం చూస్తున్నాం ఉప్పులూరు ఊరండి ఇదంతా కాడ. ఈ ఉప్పులూరు అంతా కాడ విల్లాస్, కాలనీస్, అపార్ట్మెంట్స్ మొత్తం ఆ కల్చర్ వచ్చేసిందండి ఇక్కడ. ఎందుకంటే దీన్ని ఆనుకుని కేసరపల్లి, ఉప్పులూరు ఉన్నాయండి. అటు పక్క కంకిపాడెళ్ళే రోడ్ అండి ఇది. ఇటు పక్క ఏమో ఎయిర్పోర్టు, ఈ తెన్నేరు, ఇవన్నీ కూడా అసలు మామూలుగా డెవలప్మెంట్ ఏరియాలు, ఇండస్ట్రియల్ ఏరియా ఒక పక్కన, ఐటీ పార్క్ ఒక పక్కన, ఎయిర్పోర్ట్ ఒక పక్కన, మళ్ళీనేమో ఇది రైల్వే స్టేషన్కి దగ్గరలోనండి. ఇది రైల్వే స్టేషన్కి ఎంత దగ్గర అంటే 1/2 కిలోమీటర్ కాడ ఉండదండి. 1/2 కిలో ఎదురుగుండంగానే సాయంత్రం అనమాట. 1/2 కిలోమీటర్ ఉంటుంది అంతేనండి ఎయిర్పోర్ట్కి. ఇప్పుడు మనం వెంచర్లోకి చూస్తాకి వెళ్తున్నామండి. ఇప్పుడు రైల్వే స్టేషన్ అండి. ఇది ఇప్పుడు రైల్వే స్టేషన్ అన్నా కదా, ఇది వస్తుందండి, చూపిస్తున్నాను చూడండి మీకు లొకేషన్లో. ఇది రైల్వే స్టేషన్ అండి, ఉప్పులూరు రైల్వే స్టేషన్ అండి. ఇది ప్రతి గంటకి ట్రైన్స్ వస్తాయండి మీకు. అది బెంగళూరు వెళ్ళినా, హైదరాబాద్ అయినా, మచిలీపట్నం నుంచి వచ్చే ప్రతి ట్రైన్ కాడ ఇక్కడ ఆగుతుందండి. ఇప్పుడు దీనికి ఆపోజిట్లోనే వెంచర్ ఉందండి. చూద్దరు కానీ మీరు ఇప్పుడు కొంచెం చూడండి. రైల్వే స్టేషన్ అండి, ఇది లోపలికి వెళ్తున్నామండి. అవన్నీ కాడ ఇండిపెండెంట్ హౌసెస్, ఇల్లు అండి, ఊరు. అదంతా కాడ ఊరు, ఇల్లు మొత్తం అపార్ట్మెంట్స్ కాడ ఒక పక్కన కడుతున్నారండి. ఉప్పులూరంతా ఊరంతా కాడ విల్లాస్తో నిండిపోతుందండి. కాలనీలు, విల్లాసు, కూడా లేఅవుట్ ఫ్లాట్స్. ఇది వాటర్ ట్యాంక్ అండి. అది కనిపించేది ఇల్లు అండి. ఇది ఇక్కడ ఇల్లు. ఇది ఇది వెంచర్లోకి వచ్చేసామండి. ఇది స్టార్టింగ్ అండి, ఇది వెంచర్ అండి. ఇది వెంచరు, ఇది స్టార్టింగ్ అండి. ఇది వచ్చి ఎకరన్నర వెంచర్ అండి. అది ఎకరన్నర వెంచరు వేయటం జరిగిందండి దీంట్లో. అది మీకు కనిపించేది చూడండి ఇదంతా ఎఫ్సి గోడౌన్స్ అండి. ఈ మూల కనిపించేది రైల్వే స్టేషన్ అండి. ఇప్పుడు వెంచర్స్ వస్తాకి వెళ్తున్నామండి. బిట్స్ ఇదన్నీ కాడ 150 గజాలు, 148 గజాలు బిట్స్ ఉన్నాయండి. ఒక బిట్ వచ్చి 30-44.5 కొలత అండి. లోతులు వచ్చి రోడ్డు పేస్ వచ్చి తూర్పు పేసింగ్లో ఉన్నాయండి. డ్రైనేజ్ అయిపోయింది, రోడ్డు అయిపోయిందండి. ఎలక్ట్రిసిటీ ఒకటి ఇవ్వాలండి. ఇది వచ్చి లేఅవుట్ కాదండి, నాన్ లేఅవుట్. ల్యాండ్ కన్వర్షన్ మొత్తం ఇవన్నీ కాడ తీసుకోవడం జరిగింది. ల్యాండ్ కన్వర్షన్ చేపిస్తున్నారు. సగం ఫ్లాట్స్ అయిపోయినాయండి. దీంట్లో ఈస్ట్ ఫేసింగ్ కాడ వాంటింగ్ ఉన్నాయి. ఈ అమరావతి రాజధాని నిమిత్తమై వెంచర్ వేయటం జరిగిందండి. ఇది ఇగోండి, ఈ ఫ్లాట్స్, ఈ రోడ్స్, డ్రైనేజీ కాడ అయిపోయిందండి. ప్రతి ఫ్లాట్కి మామిడి మొక్క మీకు బాగా రీసేల్ వచ్చేది. మీకు ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు వస్తుంది కదా. ఇన్నర్ రింగ్ రోడ్డు వచ్చేది 1 కిలోమీటర్లో తగులుతుందండి మీకు. ఎదర 1 కిలోమీటర్ అవతల నుంచి వస్తుంది. ఎయిర్పోర్ట్ వచ్చి 2 కిలోమీటర్లు అండి. ఇటు కేసరపల్లి ఐటీ పార్క్ వచ్చి మీకు 2 కిలోమీటర్ నరేనండి. ఇటు కంకిపాడు అయితే మీకు ఒక 3 కిలోమీటర్లు ఉంటుందండి. 3 చిల్లర వస్తుంది. ఈడుపుగల్లు, కంకిపాడు ఇటు పక్కన ఉంటాయండి. ఇదంతా ఉప్పులూరు, గోడవల్లి ఉండే డెవలప్డ్ ఏరియా అండి. మీరు దీంట్లో పెట్టుబడి పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి గ్రోత్ వస్తుందండి. ఆ గ్రోత్ ఎందుకంటానంటే ఎయిర్పోర్ట్ కాడ వాళ్ళ మంచి ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది, అమరావతి అయింది, పక్కన గోడవల్లి ఉంది, మళ్ళీ కేసరపల్లి ఉంది. ఇవన్నీ కాడ ఇండస్ట్రియల్ ఏరియా అయిపోయింది, మంచి కమర్షియల్స్ అయిపోయింది. కాబట్టి దీంట్లో మీరు కనుక డబ్బులు మెన్షన్ ఇస్తే మీరు కనుక పెట్టుబడి పెట్టగలిగితే కనుక మంచి రిజల్ట్స్ వస్తాయండి. ఇది గజం వచ్చి 9,000 అండి. మీకు నెగోషియబుల్ ఉందండి, నేను మాట్లాడతాను. మీరు నచ్చితే ఎవరన్నా చూసి కాల్ చేయండి, లేదంటే వచ్చి చూపిస్తాను. నమస్తే అండి.